మిత్రులందరికీ నమస్కారం. ఒక వీడియో సోషల్ మీడియాలో గత వారం రోజులుగా వైరల్ అవుతున్నది. కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ వీడియోను కట్ చేసి మొత్తం సారాంశాన్ని పెట్టకుండా కొద్దిగా మాత్రమే ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఆ మేరకు మాత్రమే తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. వెంకటేశ్వర సుప్రభాతం పైన నేను చేసినటువంటి వ్యాఖ్యలని వక్రీకరించి రకరకాల పద్ధతుల్లో ద్వేష భావజాలంతో నా పైన ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఈ వివాదాన్ని చెలరేగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను మాత్రం ఏ విధమైనటువంటి ఉద్దేశంతో కానీ దురుద్దేశంతో కానీ నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సుప్రభాతానికి ఇచ్చినటువంటి ఏదైతే తాత్పర్యం ఉందో ఆ తాత్పర్యంలో ఉన్నటువంటి భాగాలను మాత్రమే నేను అక్కడ వివరించడం జరిగింది. ఏ విధంగా కొన్ని వర్గాలు దేవతల్ని రకరకాలైనటువంటి శ్లోకాలతో అవమానిస్తూ తిడుతూ పెడుతుంటారో చెప్పే ప్రయత్నం చేశాను. కానీ దాన్నే నాకు వ్యతిరేకంగా మలిచేటటువంటి ప్రయత్నం కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు. అయినా అది ఎప్పటిదో పాత వీడియో, పాత కాలంలో ఎప్పుడో చేసినటువంటి ఆ వీడియోను అది కూడా నేను నా సోషల్ మీడియాలో పెట్టలేదు. ఎవరో ఎక్కడో దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి అంశాన్ని, ఎప్పుడో పెట్టినటువంటి అంశాలను ఇప్పుడు తీసుకొచ్చి కావాలని కొందరు దురుద్దేశపూర్వకంతో చేస్తున్నటువంటి ఈ విధానాన్ని, ఈ పద్ధతిని ఎంతమాత్రం కూడా సహించేయలేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాఖ్యల వల్ల, నేను చేసినటువంటి ఆ కామెంటరీ వల్ల చాలామంది నా మిత్రులు, అనేక మంది నా హిందూ సహోదరులే హర్ట్ అయినట్టుగా, బాధపడ్డట్టుగా నా ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆ వ్యాఖ్యలను నేను వెనుకకు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.